ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు. ఈ ఏరువాక పున్నమి తర్వాత వచ్చే కార్తె ఆరుద్ర కార్తె. ఇప్పటికీ రోహిణి కార్తె పూర్తయింది. మృగశిర కార్తె ఈ రోజుకి ఎండ్ అవుతుంది. ఈ తర్వాత వచ్చేటువంటి ఆరుద్ర కార్తెలో మనం వరి కానివ్వండి, మిగిలినటువంటి ఇతర పంటలు కానివ్వండి, దుక్కి దున్ని పంట పొలాన్ని సిద్ధం చేసుకోవడం, పొలం పనులకు సంబంధించి ప్రారంభ పనులు సిద్ధం చేసుకోవడం ఈ రోజుతో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం నేను నా పొలంలో మొదట వరితో ప్రారంభిస్తాను. ఆ తర్వాత కూరగాయలు, దాంతో ప్యారలల్గా పల్సెస్ ప్రారంభించుకుంటా. ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం మొదట దేశవాళీ వరితో ప్రారంభిస్తాను. ఈ సంవత్సరం కూడా అలాగేను. ఇక్కడ మొలక గట్టి ముందుగా విత్తన శుద్ధి, బీజామృతంతో విత్తన శుద్ధిని చేసి నీడలో ఆరబెట్టుకొని, వర్షపు నీటిని సేకరించాను కాబట్టి వర్షపు నీరు ఉంటే చాలా మంచిది, మొలక శాతం బాగుంది. 24 hours నానబెట్టి ఆ తర్వాత గోనె సంచిలో, ఇలాంటి గోనె సంచిలో ఒక 2 రోజుల పాటు మనకు ఎంత మొలక వస్తుందో ఆ విధంగా మనం బెడ్స్ వేసుకునేటట్లుంటే 2 days అవసరం లేదు. 24 hours నానబెట్టడం, 24 hours మండి కట్టడం సరిపోతుంది. మాకు కంటిన్యూగా వర్షాలు పడబట్టి 48 hours పట్టింది. ఇది 48 hours తర్వాత వచ్చినటువంటి మొలక. ఇక్కడ ఈ వరి మడిలో ఇప్పుడు నేను బెడ్స్ సిద్ధం చేస్తున్నాను. ఈ పొడవుకి 1 మీటరు వెడుతూ, అలాగే పొడవు ఈ చివరి నుంచి గట్టు ఆ చివరి వరకు వేసుకుంటాను. ఇది ఒక 10 kgs రాజముడి అండి. ఇది రాజముడి లాస్ట్ ఇయర్ నేను వేశాను. కాకపోతే నాకు ఇచ్చినటువంటి రైతు ఎక్కువ బెరుకులతో ఇచ్చాడు, నేను పెద్దగా చూసుకోలేదు. మళ్ళీ దాన్ని నేను ఎవరికి ఈ సంవత్సరం విత్తనం ఇవ్వదలుచుకోలేదు. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక రైతు పంపించారు, కేదార్నాథ్ గారని, మా గురువు గారు విజయరామ్ గారి శిష్యుడే. అతను తరగటూరుకి పక్కనే మచిలీపట్నం దగ్గర. అతనికి నా సమస్య చెప్తే, నా దగ్గర మంచి విత్తనం ఉందన్నా, నేను పంపుతానని చెప్పి పంపించాడు. ఇలా మొలక కట్టుకున్నాను. ఈరోజు వేస్తున్న ఏరువాక పున్నమి రోజు బెడ్స్ వేసి దాని మీద ఇక ఒక 1 hourలో ప్రిపేర్ అయిపోతుంది బెడ్స్, అందులో వేసుకుంటున్నా. ఈ సంవత్సరం ఇది కాకుండా లాంగ్ డ్యూరేషన్, ఇది 160 days డ్యూరేషన్. ఇది లాంగ్ డ్యూరేషన్లో ఇంకొన్ని రోజుల తర్వాత నేను మాపిల్లై సాంబా, కాటుయానం, దాంతోపాటు ఒట్టొడియాన్ అవి కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నా. దాంతోపాటు సన్న రకాల్లో తూయమల్లి తమిళనాడు వెరైటీనే, అది కూడా శివన్ సాంబా, అది తమిళనాడు వెరైటీనే. మైసూరు మల్లిగా కొంత మొత్తంలో వేయాలనుకుంటున్నా. ఇవి వీటితో పాటు మనకు అస్సాం నుంచి కొన్ని రేర్ వెరైటీసు ఒక ప్రకృతి రైతు సుబానీ గారు ఇచ్చారు. ఒక 15 రకాలు ఇస్తున్నాను. కొద్దిగా ఒక 50 grams 100 grams ఉంటున్నాయి. వాటిని మీరు విత్తనోత్పత్తి చేయండి. ఆ తర్వాత మళ్ళీ మిగిలినటువంటి రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని అన్నారు. ఆయన్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకుంటే, చికిలా కోయిలా అని ఒక రకం, అది ఎప్పటి నుంచో అడుగుతున్నా, ఎవరి దగ్గర లేదు. ఆయన మాత్రమే గురువుగారు విజయరామ్ గారు కొంత ఇస్తే దాన్ని డెవలప్ చేశాడు. అదొక 250 grams ఇమ్మని చెప్పాను, ఇచ్చాడు. చికిలా కోయిలా ఎంత రేర్ వెరైటీ అంటే, డయాలసిస్ పేషెంట్కి బాగా ఉపయోగపడేటువంటి రకం. 2 కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అది తీసుకోగలిగితే డయాలసిస్కి అయ్యేటువంటి ఖర్చులు తగ్గుతాయి. ఆ జబ్బు కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. మరి కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాన్ని తినగలిగితే కిడ్నీ సమస్యలు రావు. దాంతోపాటు రామ్ లక్ష్మణ్ అని ఒకే వడ్ల గింజలో 2 బియ్యపు గింజలు లేదా 3 బియ్యపు గింజలు ఉంటాయి. మనకి ఏ విధంగా అయితే వేరుశనగ వస్తుందో ఆ విధంగా అలాంటి ఆ రకం కూడా తెచ్చుకున్నా. వాటితో పాటు కొన్ని పేర్లు తెలియవన్నా నాకు వాళ్ళు అస్సాం నుంచి కొన్ని పంపించారు, ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తే వాటిని పంపుతున్నాను మీకు అని అన్నాడు. ఇలా ఈ సంవత్సరం విత్తనోత్పత్తిలో భాగంగా నేను ఎంచుకున్నటువంటి ఈ 6 లేదా 7 రకాలతో పాటు ఒక 15 రకాలు సుబానీ గారు ఇచ్చినటువంటి వాటిని కూడా డెవలప్ చేస్తున్నాను. ఈ సంవత్సరం కాస్త బాధ్యత పెరిగిందనే చెప్పాలి విత్తనోత్పత్తిలో భాగంగా.
ఇవి కాకుండా సహజంగా నేను ఇప్పుడు చేస్తున్నటువంటి 20 రకాలు రైతులందరికీ ఇస్తున్నానండి. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ ఖరీఫ్కి వర్షాలు ఆశాజనకంగానే ఉన్నాయి. మీరు అడిగినటువంటి విత్తనాలు అందరికీ పంపుతున్నాను. నాకు ఈ పగళ్ళ మొత్తం డే టైం మొత్తం ఫార్మింగ్ వర్క్లో ఉండబట్టి ఫ్రీ టైం చూసుకొని పార్సల్ కట్టి ప్యాక్ చేసి పంపిస్తున్నానండి. 1 or 2 days లేట్ అవుతుంది. అది డిలే చేయడం ఉద్దేశం కాదు, ఎక్కువ పొలం పనుల్లో ఉండటమే కారణం అని చెప్పుకోవచ్చు. నా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేరుగా వచ్చి తీసుకెళ్ళండి. మనం ఒక పార్సల్ ప్యాక్ చేయడం, తీసుకెళ్ళి బుక్ చేయడం దాదాపు ఒక 45 minutes 1 hour టైం టేకింగ్. అది ఇక్కడ మనం డబ్బు సంపాదన ప్రధానం కాదు, కానీ సమయం చాలా ప్రధానమైంది, సమయం చాలా విలువైంది. కాబట్టి ఉన్న సమయంలో కాస్త మిగిలినటువంటి నా తోటి రైతులు అడిగిన వెంటనే విత్తనం లేట్ చేయడం లేదు, త్వరగానే పంపించేస్తున్నా. వెజిటబుల్ సీడ్ కూడా అలాగే. వెజిటబుల్ సీడ్స్ అయితే ఇంట్లో ఉంటాయి. పగలంతా ఫార్మింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మేమేం చేస్తున్నామంటే నైట్లో రాత్రిపూట మేల్కొని వాటిని ప్యాక్ చేసి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి నా మీద ఉన్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా నెరవేర్చేటువంటి ప్రయత్నంలోనే ఉంటున్నా అహర్నిశలు. అందరూ సహకరిస్తున్నారు మంచిగా. థ్యాంక్స్ అండి. నా తోటి రైతులు కానీ వినియోగదారులు కానీ మా శ్రమను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చాలు, ఆ మాత్రం ఆదరణ ఉంటే సరిపోతుంది. ఇంకా ఇందులో ఎంత కష్టపడాలో అంత కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. మరొకసారి రైతులందరికీ వినియోగదారులందరికీ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై గోమాత, జై హింద్.